ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము మరి 1వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవునిచ్చినటువంటి వాక్యము, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనమండి. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాది దేవుడు మహోన్నతుడు దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, చదువుతూ ఉంటున్నప్పుడు మరి దేవునిలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరైతే నిలిచి ఉండరో వారు ఫలింపరని, ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఫలిస్తారని. కాబట్టి దేవాది దేవుని స్థానంలో దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అనుకుంటే మరి ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధిని కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఫలిభరితం లేనటువంటి జీవితాలు లేకుండా ఫలించేవారుగా ఉండాలి. దేవునిలో ఆధ్యాత్మిక ముందుకు ఫలిస్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆస్వాదించి భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడిస్తాడు. కాబట్టి ఈరోజు ఆదివారం ఆరాధనలో మరి ఎవరు కూడా మిస్ అవ్వకండి. అందరూ కూడా ఆరాధనలో ఉండి మరి దేవుని స్తుతించాలి, గణపరచాలి, దేవుని మహింపరచాలి. ఆయనలోనే నిలిచి ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు ఆదివారం రోజున ఎవ్వరు కూడా మరి ఆగిపోకున్నట్లు అందరూ కూడా వారి వారి మందిరాల్లో మరి వెళ్ళి ప్రభువును స్తుతించి ప్రభుని ఆరాధించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, ఇగో తండ్రి మీరు సెలవిస్తూ ఉంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడిని మాట్లాడుతూ ఉంటున్నాం. అవును ప్రభు, నీలో మేము ఫలించాలని నువ్వెంతగానో కోరుకునే దేవుడు నీవే. అవును తండ్రి, యేసయ్యనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన ప్రభు యేసయ్యనికి వందనాలు తండ్రి. అలనాడు యోసేపు ఫలించాడంటే నాయన ఇదిగో తండ్రి ఎంతోమంది భక్తులు మీలో ఫలించారు, అభివృద్ధి అయ్యారు. ప్రభా ఇదిగో తండ్రి, మరి నాయన మేము కూడా అటు రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఫలించేవారిగా ఉండే కృప దయచేయండి. దేవాదిగో తండ్రి, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మాలో ఎదుగుదల దయచేయండి ప్రభా తండ్రి. ఒక్కొక్కరిలో కూడా ప్రభా ఆధ్యాత్మిక ప్రభా మరి నాయన నీలో సాగిపోయే కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా ఇదిగో తండ్రి రక్షించుకోమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. నీతి మార్గంలో నడిపించండి ప్రభు దేవా. ఇదిగో తండ్రి విదేశంలోని బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తాను తండ్రి. అందరికీ మంచి వంతు నింపండి దేవా. ఇదిగో తండ్రి నేను చదువుకునే బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో రాకపోకలు మీరు తోడుగొండండి, మంచిగా చదువుకుని ప్రయోజకులయ్యే కృప దయచేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి దేవా. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి ఆయన దేవా. తండ్రి నీకు స్తోత్రాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి యేసయ్యనికి స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి దేవా. తండ్రి గృహం లేని వారు గృహాలు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు దేవా తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి ఈరోజు తండ్రి వారి వారి మందిరాల్లో తండ్రి ప్రభా మరి నేను స్తుతి నిన్ను ప్రభా బలమైన అభిషేకంతో ముందుకు నడిపించాను దేవా. తండ్రి యేసునికి స్తోత్రాలు తండ్రి. నీ ఆశీర్వాదంతో నింపండి దేవా. తండ్రి బిడ్డలు కూడా ఇదిగో తండ్రి ప్రభా విశ్వాసులు కూడా వారి వారి మందిరాలకు వెళ్తుండగా వారి ప్రయాణాల్లో మీరు క్షేమమును ఆశీర్వాదం మీరు ఇచ్చిన నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.